హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సన్ని. అసలు తనుజ గారు కుకింగ్ చేసేటప్పుడు ఏం జరిగిందనే విషయం నేను పార్ట్ 1లో పోస్ట్ చేశాను. లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా సుత్తి లేకుండా శ్రీజ అండ్ తనుజ నామినేషన్స్లో అసలు ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ ఓనర్స్ అందరూ నామినేషన్స్కు ముందు ఎవరిని నామినేట్ చేయాలని లోపల కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరి పేరు చెప్పగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ పర్సన్స్ మీదే పాయింట్స్ తీసి 6 మెంబర్స్ కలిసి టార్గెట్ చేస్తారు. అండ్ నిన్న సంజన గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇంక ఇవాళ తనుజ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా శ్రీజ తనుజాని నామినేట్ చేస్తూ ఫస్ట్ నుండి ఇన్నోసెంట్ అని స్టార్ట్ చేశారు స్టేజ్ మీద అన్నారు. అంటే స్టేజ్ మీద నేను ఇన్నోసెంట్ అని చెప్పారు కదా, అది స్టేజ్ మీద అంతా స్క్రిప్టెడ్, అది మనందరికీ తెలిసిన పాయింటే, అంతే కదా. హౌస్లోకి వచ్చాకే దగ్గర నుంచి మాత్రమే పాయింట్స్ చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఇండైరెక్ట్గా కామనర్స్ అని కామెంట్ చేయడం మొదలు పెట్టారంట. ఇప్పటి వరకు నేను చూసిన ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా తనుజ గారు వాళ్ళని ఒక్క మాట అనలేదు, తక్కువ చేసి చూడలేదు, మాట్లాడలేదు. ఇంకా లోపలికి రాకూడదని చెప్పినా వచ్చారంట. లోపలికి వచ్చి మళ్ళీ మీరే చూసుకోవాలి ఓనర్స్ అని అన్నారంట. మీరు కలిసి ఉన్నారా, డెసిషన్ కలిసే తీసుకుంటున్నారా, స్టాండ్ లేదు అంటున్నారని ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి మీ దగ్గర నుండి అని అన్నారు. అప్పుడు తనుజ గారు మీ అందరికీ కూడా ఇలాగే అనిపించిందా అని అందరినీ అడిగితే అప్పుడు మహేష్ అండ్ ప్రియా ఫస్టే అనిపించింది అన్నారు. వాళ్ళందరూ లోపల డిస్కస్ చేసుకునే నామినేషన్స్కి వచ్చారు. పాపం తనుజ గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ విషయం. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళంతా. ప్రియా ఏమో మీరు ఫన్ వేలో చెప్పాలి అనుకుంటున్నారు, కానీ మాకు అది అట్లా అనిపించట్లేదు అన్నారు. తనుజ గారు ఫన్ చేస్తున్నారా అని మీకు అర్థమైనప్పుడు ఆవిడకి అక్కడే చెప్పొచ్చు కదా, కావాలని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇదేం పాయింట్? పాపం తనుజ గారికి ఏమీ అర్థం అవ్వలేదు. వీళ్ళని నేను ఎప్పుడు అన్నాను అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అప్పుడు హరీష్ బాబు గారు లేసారమ్మా, నేను చెప్తాను అని. మీరు ఇన్ఫీరియారిటీని ఓవర్కమ్ చేయడానికి, మీరు స్ట్రాంగ్ లేడీ అని నిరూపించుకోవడానికి కెమెరాస్ ముందు మేము కష్టపడలేదా అని అడుగుతున్నారట. అరే బాబు, అది ఆవిడ ఇష్టం, మీకెందుకు? వాళ్ళ లైఫ్లో లేదా వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో ఈ స్టేజ్ మీదకి రావడానికి వాళ్ళు కష్టపడే వచ్చారు. అంతేగాని ఇండస్ట్రీకి రాగానే సెలబ్రిటీస్ అయిపోలేదు కదా. ఆవిడ కెమెరాతో మాట్లాడింది కానీ మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. అందులో మీకు వచ్చిన బాధ ఏంటి? అసలు మీరు కెమెరాతో మాట్లాడలేదా? అయినా అసలు నామినేషన్ శ్రీజాది అయితే మధ్యలో వీళ్ళు ఎందుకు లెగుస్తున్నారు, వీళ్ళు ఎందుకు దూరుతున్నారు? ఇంకా నెక్స్ట్ పాయింట్ కుకింగ్ విషయం. ఫస్ట్ డే నేను 2 మెంబర్స్కి మాత్రమే చేయగలను అన్నారంట, తర్వాత ఒప్పుకున్నారంట చేస్తాను అని. తనుజ గారు స్టేజ్ మీదే చెప్పారు నేను ఎక్కువ మందికి కుక్ చేయలేను అని.